నైట్ 7 గంటలకు అది కొనింది వచ్చి తోసి ఒకరిని ఒక మేనత్తని తెలవదు, ఒక మేనమామని తెలవదు, పిన్నయ్యని తెలవదు, పెద్దయ్యని తెలవదు, ఒకరిని తెలవదు. అందరినీ కొనికి బిడ్డలు ఏవాడ చూసిన స్కూల్లోనే కూర్చొని పెట్టి 100 మార్క్ మీ வாழ்க்கைக்கு ఉదవదు. అందరు చుట్టాలే బిడ్డకు తెలవాలా. మన ఇంటి సాంగ్యాన్ని కన్నారా బిడ్డ చూసేదా ఆ బిడ్డ మనకు అమెరికాలో ఉండాలనే ఎన్నం వచ్చే దాన్ని సడిపింది మీరుదా. దాన్ని మీ బిడ్డ బయట పోయి బిడ్డ నడిచిందా పిలిచికిన్మండా ఆ బిడ్డకు ఆ సాంగ్యాన్ని చూస్తేదా మనకు అమెరికందా పెద్దది. దాన్ని ఇంత సాంగ్యం చేశారు మనకు ఇది మారగా చెయ్యాలనే ఎన్నం బిడ్డకు ఎప్పుడు వచ్చింటే మీరు పిలిచికిన్ పోతేదా వస్తే చెప్పితే రాదు. మనం పెద్దాళ్ళకే కులమేమి గోత్రమేమి తెలవాపని ఎందరికని ఇంటి పేరు కరెక్ట్ తెలిసి చెప్పండా. వాళ్ళ ఇంటి పేరు మొదలు తెలిసినా మన గుడి ఏడుండాది అని తెలవలేదు. ఫేస్బుక్ లో వేసారు ఈ కులానికి గుడి ఏడ ఉండాది అట్రంట. ఏందో చేసుకుందాం పెద్దాళ్ళని. దాని నుంచి అవేర్నెస్ ఇచ్చేదని పెద్దాళ్ళకి ఇవ్వాలి, బిడ్డలకి ఇవ్వాల్సిన లేదు. బిడ్డలని తెలివిగుండారు. మొదల్ల మీ బిడ్డల దగ్గర తెలుగులో మాట్లాడండి. ఒకటి తమిళ్లో మాట్లాడేమో, లేదంటే ఇంగ్లాండ్లోనే పుట్టిన మరి ఇంగ్లీష్లో మాట్లాడేమో. ఇంగ్లీష్ అనేది ఒక మొళిండా, అది அறிவு కాదుండా. ఇంగ్లీష్ తెలిస్తే அறிவு ఉండేవాళ్ళంటే చెప్పనే ముడుంచదు. అది ఒక మొళి, మన బతికేదానికి అది ఒక మొళి అంతదా. అది ఎప్పుడు కావాలని చూసుకోవచ్చు. ఇది తల్లి మొళి అనేది ఉయిర్ మారగా దాన్ని ఉడిసేసింటే మళ్ళా పట్టనే ముడంచదంటే యోసన చేస్తుండా. ఇంకొక ఫ్యాషన్ మన దీంట్లో ఒక 4-5 పాయింట్గా పెట్టుకుని ఉండాలి. ఇంకొక ఫ్యాషన్ డైవర్స్. ఎన్ని డైవర్స్ కమ్మాళ్ళని నేను 50% డైవర్స్ నిలుచుకుని ఉండారు. ఎలా అవేర్నెస్ లేదు. పెళ్ళింటే ఏమి, కుటుంబం అంటే ఏమి, ఉడిసిచ్చిపోయేదింటే ఏమింటే తెలవలేదే. నేను ఒకే ఒక అమ్మగారని కోచుకోదండా. పిల్లలు పెట్టుకుని ఉంటే అమ్మగారికి అని చెప్పేనే దయవు చేసి పెళ్లి చేసి ఇచ్చేస్తే బిడ్డ వాళ్ళకలా ఓరినే తలవడవద్దండా. నిన్ను ఎట్టా సాంకేతి తెలుసునానేనే నెయ్యిగా పాలుగా పోసి నువ్వు ఇంత కష్టమా పడాలా ఏంటికి దానికని నువ్వు పాంతలు విడిసావు. ఏండా కట్టికిని పోతే అత్తకి పాంతలు విడిచలేదు, మనం మొగాంటికి పాంతలు విడిచలేదు. ఈ పనన్నీ నువ్వు చేసేదానికా నేను అట్టా సాంకేతి నేనేంత చెప్పి ఆ పిల్ల వాళ్ళకన్నా సెడిప్పేది ఓరుంటే అమ్మదాండా. దీని నుంచి దాంటే నేను ఇంత వివాహరతో వచ్చి నేను 1 లక్ష రూపాయలు సంబళం తీసేనే వాండు చెప్పేదాన్ని నేనే వినేది. ఎట్టండ కుటుంబం ఉండే ఇద్దరునే ఉడిసిచ్చిపోతేదాన కుటుంబం. మనకు అమెరికాలో ఇంకా మేట వివాహరతే ఉండకూడదు. దీనికి మొదలు అవేర్నెస్ ఇవ్వాలి. వివాహరతనేదే ఉండకూడదు. ఇట్టనే వివాహరతంటే పొయ్యికినుంటే ఓరికినే పెళ్లి కాదు. అట్టనే అన్ని వాళ్ళు వండుకోవాల్సిందా. మన పిల్లలు ఉండేదే ఒక 40% ఉండారు, 20% బయట ఓడిసారు. 25 వయసులో పెళ్లినారు. మన పిన్నాళ్ళకి 40 అయినాలు పెళ్లి కాకుండా కూర్చొనికి ఉండారు. దీనికన్నీ ముడివేమింటే మనకు అవేర్నెస్ రావాలా. పెళ్లిని కట్టించాయంటే కష్టమో నష్టమో నీ ఇంటికాడ ఉండి నువ్వు సాధించి సూపుంటే చెప్పే అమ్మ వాళ్ళు వస్తారు అంటే పిల్లలు వాళ్ళకి బాగుండే. నువ్వేంటికుండావు నీకు సంపాదించి పెట్టున్నా నువ్వు ఇంటికి తిరిగి వచ్చా ఇంటి చెప్పే అమ్మ ఉండితే ఏ పిల్లలు వాళ్ళకన్నా బాగుండదు. నేను వివాహం చేసుకునే 50% పిల్లలోட వాళ్ళకను సెడిపేది వాళ్ళ అమ్మగారుదా. ఇది ఉண்மை. అన్ని తమిళాన ఇదిదా ఉண்மைగా నడుచుకుని ఉండాది. దాని నుంచి ఇంకా మేట బిడ్డలు వాళ్ళకను దయచేసి సెడపద్దండ. యోసన చేస్తుంటా మీ పెళ్లి దినానికి వసతిగా ఉండే వాళ్ళని మీ పెళ్లి దినానికి ఒక పెళ్లి చేసి పెట్టండి. ఒకటి తక్కువైపోదే. వసతిగా ఉండే వాళ్ళు పెద్ద ఇల్లు 1 రూపాయి వేసి ఇల్లు కడుతుంటే ఒక 4 లక్షల రూపాయకి ఒక ఇల్లు కట్టిండా. మీకు వాళ్ళతో కువించుకినే ఉండే మీ 2000 మనుషులను పిలిచి కూడేసేది ఈయన వైటి, ఒక మనిషికి ఇల్లడం చేసి ఇచ్చేది ఈయన వైటి. దాన్ని మనసులో పెట్టుకోండా. ఇదన్నీ కాకుండా అందరూ చెప్పరి మన అధికారంలో ఉండాలంట. దయచేసి అరసియల్ వద్దంటే చెప్పద్దండా. అరసియల్ లేదంటే మన ఇనాన్ని అழிచేస్తారు. మీరు ఏ కచ్చలుగా అవసరాలు ఉండండా, ఏ కచ్చలుగా అవసరాలు ఉండండా. ఒక కచ్చిలో ఉండేవాళ్ళు మీకు సపోర్ట్ చేయమడుతుంది. నడునెలలో ఉండేవాళ్ళు ఆ తొగిదులు ఉండేవాళ్ళు అందరూ వైట్ చేసి కమాండ్కి సపోర్ట్ చేయండా. అరసియల్ లేకుండా పోతే మన ఇలా అழிచిపోవే. మక్కల్ ప్రతినిధులు ఎందరుండ ఉండాము. మన ఇంత ఎన్నికల తమిళనాడులో ఉండాము. ఎన్ని ప్రతినిధులు ఉండారు. ఇప్పుడు వచ్చి నేను కచ్చి ఎన్నో కచ్చి మినిస్టర్ కచ్చి ఈడ కచ్చిని చూస్తీమా మన జాతిందా చూసామే. మన అరసియల్ ప్రతినిధులు నిండా మనుషులు వస్తే మట్టుందా మన ఇనాన్ని కాపాడ ముడించు అధికారాల మన మనుషులు నిండా ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లు ఇందరూ ఉండారు. నేంటి ఎన్ని బిడ్డలు ఉండారు. అరసియల్ అధికారాలన మన బిడ్డలు రావాలా, దాంట్లో ఉండాలా. ఉండితే మట్టుందా మన ఇనాన్ని కాపాడ ముడించు. ఇంకనాలో ఒక పెద్ద వెలిపుణర్వు రావాలా. మన ఇనానికి పని చెయ్యండా. ఒక జాతి నే జాతి పేరు చెప్పేదానికి విరుంబలేదు. ఆ జాతిలా ఒక రహస్య కూట నడిపించారు ఆయా మావటంలో. ఆ మావటంలో ఆ కలెక్టర్ ఆఫీస్ లో ఎందరు ఆ జాతిలో పడిలు ఉండారు.
తాలూకా ఆఫీస్ లా ఎందరు పనిలు ఉండారు మన జాతి వాళ్ళు వస్తే ఎట్ట పని చేసి ఇయ్యాల తెలవకుండా ఆ కార్యాలను ఎట్టా చేసి ఇయ్యాల ఇది మారగడి నేను తిట్టం వేసారుండా ఇది మారగానే ఉండాది మనం ఏం చేస్తామే వాటికి పనేమి అటని చెప్తామే ఒక కలెక్టర్ ఆఫీస్ లో మన మనుషులు ఉంటే కమాండ్ పోతే ఉడనే ఆ పనిని చేసియండా అదే మారగా ఒక తాలూకా ఆఫీస్ లో మన కమాండ్ పోతే కమాండ్ నుండి తింటే ఉడనే ఆ పనిని చేసియండా మిమ్మల్ని చట్టానికి పురంపుగా చెయ్యమని చెప్పలేదే చట్టానికి ఉట్పడి మన అమెరికానికి ప్రిఫరెన్స్ ఇచ్చి చేసియండి ఇది మారగా అన్ని జాతిలో ఉందిండా నేను నిండా మాట్లాడేదానికి పోయేనే ఒక తాముల రహస్య కూటమేశారు తాలూకా వారిగా ఆ జాతికి రహస్య కూటమేసి ఆ அரசு అలువలగాన్ల ఓరోరు వాళ్ళ జాతిలు ఉండారో వీళ్ళు పోయినారంటే ఉడనే ఆ పనిని చేసిచ్చారు ఇదని మన కమ్మాళ్ళకి రావాలంటే ఈ ఒట్టుమ లేదంటే పెట్టుకోండా మాలిక్ కపూర్ వచ్చి 11ஆம் நூற்றாண்டுல తమిళనాటును అழிచేసా ఆడుంటి వచ్చిన కమ్మాళ్ళుగా ఈ తమిళనాటుని నిర్మాణం చేసి తమిళే నేను ఇంత వళందిన దానికి మన తెలుగర్లదా కారణం అటైతే తెలుగర్ను ప్లాన్ చేసి అழிచుకినుండారు దానికన్నీ విడివి ఏమింటే இளைஞர்கள் அரசியலுக்கு రావాలా మిగ పెద్ద మాత్రం కట్టాయం కొనికిని రావాలా அரசியல் వద్ద ఓరు அரசியல் మాట్లాడద్దండ చెప్పద్దండ మన బిడలు రావాలా పిల్లలు సాధారణ పడి కాదు 3 నెలలంటే ఒగవ నాండు పిలిచారు ఏమ్మా చెయ్యాలా ఎట్టమ్మా చెయ్యాలా ఓర్ని మా పిల్లవాళ్ళటంట ఈడుండి ఆడపోయి మనకేమి సంపాదించేమి జాలి ఉండు దామిని తెలవకుండా మన ఇనం బాగుండాలంటే వీళ్ళు పడిన కష్టమని మనకాగదా దాని నుంచి ఇంకా ఒగురొగురు మనసులో ఒక పెట్టికిని మన ఇనాన్ని పైకి కొనికి వచ్చేది అడిగాక వాళ్ళు చేసిన ఆరంభం ఇంకా పైకి రావాలని చెప్పి ఈ మంచి వాய்ப்புనిచ్చాన మీకు అందరికీ நன்றி చెప్పి మీ దగ్గర ఉండి నమస్కారంతోட விடைபெறுகிறேன் நன்றி வணக்கம் எழுச்சேரியாற்றி சென்ற எங்கள் சகோதரி அவர்களுக்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். அடுத்ததாக ரோவர் குரூப் ஆஃப் இன்ஸ்டிடியூஷன்ஸ் சேர்மன் கே வரதராஜன் அவர்கள் இங்கு நம் முன் உரையாற்ற வருகிறார். ஏரிக்குணத்தில் இந்த மக்கள் இலட்சிய தீவை அடையவும் அமைதி புயலை தேடவும் என்றென்றும் அவர்களுக்கு அருள் புரிவாயாக